భాగస్వామ్యంతో ఫ్యూచర్ యూనివర్సిటీ అందిస్తున్న ఈ అద్భుత కోర్స్ కేవలం 180 మందికి మాత్రమే లభించే అరుదైన అవకాశం. దిస్ ఇస్ పవన్. మోడీ గారు అయితే ఒక అరుదైన రికార్డ్ ని సృష్టించబోతున్నారు. ఈ రేపు 10వ తారీఖు దాదాపు 4399 రోజులు. సో అంటే అంత గొప్ప రికార్డ్ ఇప్పటి వరకు నెహ్రూ గారి మీద ఉంది. ఎక్కువగా రోజులు పరిపాలించిన ప్రధానమంత్రిగా నెహ్రూ గారి మీద ఉంది. ఆ రికార్డ్ ను మోడీ గారు బీట్ చేయబోతున్నారు. ఇందిరాగాంధీ కూడా చేశారు. ఇందిరాగాంధీ గారు ఎలా అంటే ఒకసారి ఓడిపోయి మళ్ళీ గెలవడం అట్లా చేశారు. అంటే అవిచ్ఛిన్నంగా చేశారు. విచ్ఛిన్నంగా చేశారు. ఇప్పుడు మోడీ గారు కంటిన్యూస్ గా ఇన్ని రోజులు చేయడం అంటే 12 సంవత్సరాలు, దాదాపు 12 సంవత్సరాల పైగా ఈ రికార్డ్ ని క్రియేట్ చేయబోతున్నారు. సో బీజేపీ కార్యకర్తలు చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. దానికి సంబంధించి మనతో మాట్లాడడానికి బీజేపీ కార్యకర్తలు ఉన్నారు. అదే విధంగా ఎమ్మెల్యే కేవీఆర్ గారు ఉన్నారు. ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. లాంగెస్ట్ సర్వీస్ ఇచ్చిన ప్రైమ్ మినిస్టర్ గా మోడీ గారు రికార్డ్ బ్రేక్ చేయబోతున్నారు. సరే, ఎలా అనిపిస్తుంది? 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా భారతదేశానికి ఒక మంచి వ్యక్తిని ప్రధానమంత్రిగా ఎన్నుకున్నందుకు భారత ప్రజలందరూ సంతోషపడుతున్నారు. ప్రపంచ దేశాల్లో కూడా భారతదేశాన్ని ఔన్నత్యాన్ని, భారతదేశ యొక్క గుర్తింపుని పెంపొందించినటువంటి ప్రధానమంత్రి అయినా డౌన్ టు ఎర్త్ ఉన్నాడు. స్వయంగా తన కోసం కాకుండా దేశం కోసం పనిచేసే వ్యక్తి, స్వార్థం లేని వ్యక్తి, నిస్వార్థంగా దేశ సేవ చేస్తున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోడీ గారికి 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. ఆయన 17 సంవత్సరాలు పైబడే ఈ దేశాన్ని పాలించాలా, 20 సంవత్సరాల దాకా పాలించాలనేది మా అందరి కోరిక. తెలంగాణలో ముందు కార్యాచరణ ఎలా ఉండబోతుంది? తెలంగాణలో ఈసారి ఖచ్చితంగా ప్రణాళికబద్ధంగా అందరూ పనిచేసి ముందుకెళ్లాలని అనుకుంటున్నాం. ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే ఆలోచనలోనే పనిచేస్తాం. మేము చాలా భారతీయ జనతా పార్టీ నాయకుడిగా, కార్యకర్తగా, భారతీయుడిగా చాలా గర్వంగా భావిస్తా ఉన్నారు. ఈరోజు ఈ దేశాన్ని ఎక్కడికక్కడ విచ్ఛిన్నం చేసినటువంటి ఆనాటి కాంగ్రెస్, నెహ్రూ గారి యొక్క ఇందిరమ్మ రాజ్యము, ఈ యొక్క కాంగ్రెస్ పాలనలో దేశం ఏ రకంగా అయితే విచ్ఛిన్నపోయిందో ఈ దేశాన్ని మొత్తం కూడా సబ్కా సాత్ సబ్కా వికాస్ అంటూ భారత ప్రధానమంత్రి అభినవ మన యొక్క నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో వారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈ దేశాన్ని డైరెక్ట్ ఆనాడు ఇదే ఇందిరాగాంధీ, ఇదే రాజీవ్ గాంధీ, కాంగ్రెస్ ఆ రోజు ఎన్నికలు లేకోకుండా మొదటిసారి వారు ప్రధానమంత్రి కావడం, తర్వాత నుంచి ఎన్నికలు కావడం, ఆ రకంగా తీసుకుంటే 4398 రోజులు ప్రధానమంత్రిగా ఉన్నటువంటి నెహ్రూ గారి యొక్క రికార్డుని ఈరోజు దేశ చరిత్రలోనే, ప్రపంచ చరిత్రలోనే నరేంద్ర మోడీ గారు రేపు 10వ తేదీన దాన్ని తిరగరాయబోతా ఉన్నారు. ఈరోజు ఈ దేశాన్ని వికసిత్ భారత్ లక్ష్యంగా ఈరోజు ప్రపంచ దేశాలన్నిటితో కూడా పోటీ పడుకుంటూ ఈరోజు ఎక్కడ కూడా అవినీతికి తావులు లేకోకుండా ఈరోజు పూర్తి స్థాయి సమగ్రమైనటువంటి అభివృద్ధి ఏ రకంగా ఉంటుందో చేసి చూపిస్తూ ఈరోజు దేశాన్ని ఒకవైపు అభివృద్ధి పథంలో తీసుకెళ్తూ ఈరోజు అన్ని రంగాలను కూడా ముందుకు తీసుకెళ్తూ ఈరోజు ఆ యొక్క రికార్డ్ని బ్రేక్ చేయడం అనేటువంటి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతా ఉన్నాను. జై హో నరేంద్ర మోదీ. నమస్కారం. మోడీ గారు హైయెస్ట్ ప్రధానమంత్రిగా చేసిన డేస్ కంప్లీట్ చేసుకోబోతున్నారు ఈ మంత్ 10వ కల్లా. సో ఏమనుకుంటున్నారు అసలు ఆయన పరిపాలన గురించి? ఏం చెప్తారు? మన భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు అత్యద్భుతంగా పరిపాలన చేస్తూ తన యొక్క 4398 నెహ్రూ గారిపై ఉన్న రికార్డుని చెరిపేస్తూ దాన్ని తిరగరాస్తూ అత్యుత్తమంగా పరిపాలిస్తూ టాప్లో ఉన్న మోడీ గారిని మనం అందరం ఎంతో అభినందించాలి. తన యొక్క భావం వల్ల, కృతజ్ఞతా భావం వల్ల, తన యొక్క భారతదేశంపై ఉన్న ప్రేమ మీద, భారతదేశ ప్రజల మీద ఉన్న మమకారంతో తన యొక్క లైఫ్ని భారతదేశానికి సాక్రిఫైస్ చేసి ఇంత అద్భుతమైన పరిపాలన సాగిస్తూ మనందరికి ముందుండి నడిపించి ఒక అతి గొప్ప నాయకుడిగా, ప్రపంచంలోనే గొప్ప నాయకుడిగా, పెద్ద పెద్ద లీడర్లు అందరి ముందు నిలబడి మనకి చేదోడు వాదోడుగా భారతీయులందరినీ గర్వంగా నిలబడే చేసినందుకు మన భారతీయులందరం గర్వంగా ఉండాలి. తెలంగాణలో మరి అంత పవర్ఫుల్ పార్టీ తెలంగాణలో ఎందుకు కనీసం? తెలంగాణలో మనకి స్టార్ట్ అయిందండి. ఇప్పటి వరకు మళ్ళీ నార్త్ నుంచి ఫోకస్ చేస్తూ ఎక్కడెక్కడైతే మన బలాన్ని నిరూపించుకోవాలనో నిరూపించుకుంటూ వచ్చారు. భారతదేశం మొత్తం కాషాయం జెండా కప్పడం అనేది ఖాయంగా జరుగుతుంది. ఒక రోజు వెనకాల ముందు. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే అభివృద్ధి అనేది తెలంగాణలో కూడా అవసరం.
ఇప్పటి వరకు ఉన్న పార్టీలు వాళ్ళ యొక్క స్వప్రయోజనాల కోసం మాత్రమే తెలంగాణను వాడుకుంటూ ద్వేషిస్తూ మోసపూరితంగా వాడుకుంటూ చేస్తున్నారు. అది గమనించిన మోడీ గారు రీసెంట్ గానే మనకు ఒక స్లోగన్ ఇవ్వడం జరిగింది, నినాదం ఇవ్వడం జరిగింది. అదే అగ్లీ బార్ తెలంగాణ మేబీ మోడీ సర్కార్ అండ్ బీజేపీ సర్కార్. సో మీరు ఎంతో తొందరలో మోడీ ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం తెలంగాణలో కూడా పాగా వేయడం జరుగుతుంది. ఏ విధంగానైతే అంత మంచి సుపరిపాలన కొనసాగిస్తున్నారో అది తెలంగాణలో కూడా జరుగుతుంది. మనం అందరం, తెలంగాణ ప్రజలందరం కూడా దానికోసం వేచి చూద్దాం. ఆ రోజు వచ్చిన రోజు ఇంకా భారతదేశానికి ఇంకా ముందుండి నడిపే నాయకత్వం మనకి ఎప్పుడు ఉంటుంది. సార్, నమస్తే అండి. మోడీ గారు హైయెస్ట్ ప్రైమ్ మినిస్టర్ అంటే ప్రధానమంత్రిగా దాదాపు అందరినీ బీట్ చేసేసాడు. ఇందిరాగాంధీ గారిని, జవహర్లాల్ నెహ్రూ గారిని. ఈయనే మొట్టమొదటి ఒక రికార్డు క్రియేట్ చేయబోతున్నాడు, ఎక్కువ రోజులు పరిపాలించిన ప్రధానమంత్రిగా. దాని గురించి ఏం చెప్తారు? నమస్కారం సార్. నా పేరు మాదరి చంద్రశేఖర్, భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ మోర్చా ఉపాధ్యక్షుడిని. భారతదేశంలోనే మన యొక్క ప్రధానమంత్రి భారతమాత ముద్దుబిడ్డ, మా ప్రియతమ నాయకుడు, విశ్వ నాయకుడిగా ఎదిగినటువంటి భారతదేశ ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ గారు గతంలో మొదటి ప్రధానిగా ఉన్నటువంటి నెహ్రూ గారి యొక్క రికార్డు బద్దలు కొట్టి వారు చేసినటువంటి ప్రధానమంత్రి హోదాగా 4000 చిల్లర రోజులు ఏదైతే ఉన్నాయో దాన్ని అధిగమించి రాబోయే 10వ తారీఖు వారికంటే ఎక్కువ రోజులు ప్రధానిగా ఉండడం మా అందరికి కూడా గర్వకారణం. భారతదేశానికి, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు, మరి ఎన్డీఏ ప్రభుత్వానికి ఒక గర్వకారణంగా నేను భావిస్తూ, రాబోయే కాలంలో కూడా భారతీయ జనతా పార్టీ అనేక రాష్ట్రాలలో ఇప్పటికే పరిపాలన సాగిస్తున్నది. కాంగ్రెస్ పార్టీ ఒక 3 రాష్ట్రాల్లోనే ఇప్పుడు ఉన్నది కాబట్టి ఆ 3 రాష్ట్రాలు కూడా భారతీయ జనతా పార్టీ మోడీ గారి యొక్క పరిపాలనలో ముందుకు పోతుంది. రాబోయే కాలంలో మన 3 రాష్ట్రాలలో కూడా భారతీయ జనతా పార్టీ వస్తుందని నేను ఆశిస్తూ, ప్రధానమంత్రికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేమందరం కూడా గర్వంగా మా యొక్క ప్రధానికి ఉన్నందుకు గర్వపడుతూ, ఈ యొక్క అవకాశం ఇచ్చినందుకు మీడియా సోదరులకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి జై.